నిత్య పూజలివివు నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, అష్టమి తిథి, రేవతి నక్షత్రము, జనవరి 7, 2025. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారాలయంలో ఈ రోజున కోయిలాల్వారి తిరుమంజనం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత శ్రీవారి గర్భాలయంలో ఉన్న దేవతామూర్తులందరినీ బంగారు వాకిల్లో పీఠం పైన వేంచేపు చేసుకొని వారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించి గర్భాలయంలో మూలమూర్తి చుట్టూ తెల్లటి పరదాన్ని ఏర్పాటు చేసుకొని గర్భాలయంలో గోడలకు ఉన్న మసిని గర్భాలయాన్ని అంతా వేడి నీటితో శుభ్రం చేసి గర్భాలయంలో పరిమళ ద్రవ్యాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా గర్భాలయంలోకి తీసుకువచ్చి గర్భాలయం గోడలకి ఇతర ఉపాలయాల్లో అన్ని చోట్ల ఈ పరిమళ ద్రవ్యాన్ని గోడలకు మర్దన చేయడం, తర్వాత యథావిధిగా ఉత్సవమూర్తులంతా గర్భాలయంలో వేంచేపు చేయడం, కర్పూర నీరాజనంతో ఈ కోయిలాల్వారి తిరుమంజనం పూర్తి అవుతుంది. ఈరోజు కోయిలాల్వారి తిరుమంజనం సందర్భంగా శ్రీవారాలయంలో అష్టదళ పాదపద్మారాధన రద్దు చేయబడి ఉన్నది. మార్జానిక ఆరాధనలో భాగంగా గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని స్వామివారికి ఉపచారాలు సమర్పించి తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి మార్జానిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రంగమండపంలో వేంచేసిన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి నైవేద్యం పూర్తయిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి కళ్యాణోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకి అభిషేకం, మాంగళ్యాల ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ, కర్పూర నీరాజనం, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత మహానైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు కళ్యాణోత్సవంలో నైవేద్యంగా సమర్పించి తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. కళ్యాణోత్సవం భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజలి సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజలి సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి బంగారు తిరిచిపోయిన కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని రంగమండపానికి వేంచేస్తారు. రంగమండపంలో స్వామివారు ఉపాలయంలో వేంచేసిన తర్వాత గర్భాలయంలో ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని సాయంకాలం తోమాల సేవలో భాగంగా
బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివారికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రంగనాయకుల మండపంలో వేంచేసి ఉన్న ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారికి సాయంకాలం ఆరాధనా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పెద్ద శేషవాహనం పైన వేంచేస్తారు. సేనాధిపతి వారు మరొక సింహాసనం పైన వేంచేస్తారు. భాష్యకారులు వేంచేసిన తర్వాత స్వామివారికి ప్రబంధ సేవాకాలను నిర్వహించి సేనాధిపతి వారికి పరివిట్టము, మాలా సమర్పణ, భాష్యకారుల వారికి పరివిట్టము, మాలా సమర్పణ, స్థాన బహుమానపూర్వకంగా శటారి సాయించిన తర్వాత నైవేద్యం పూర్తయిన తర్వాత స్థాన బహుమానపూర్వకంగా ఆస్థానం జరిగి అధ్యయనోత్సవం కర్పూర నీరాజనంతో పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు సేనాధిపతి వారు రంగనాయకుల మండపంలో ఒక ఆలయంలోకి వేంచేస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజన నిర్వహించి ఏకాంత సేవలో భాగంగా శ్రీకృష్ణస్వామి వారిని బంగారు పట్టు పాన్పైన వేంచేపు చేసి ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కల్కండా కలిపిన మిశ్రమాన్ని పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.